నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 ఈసావా రోడ్ మంజుసుధ హాస్పిటల్లో పనిచేస్తాను. మిత్రులు కొన్ని క్వశ్చన్స్ ఛానల్కి పంపించారు. ఆ క్వశ్చన్స్ ఇప్పుడు మిత్రులు అడుగుతున్నారు, దానికి జవాబులు చెప్తాం. అంగంలో కురుపులు వస్తున్నాయి, ఇది ఏమైనా పెద్ద సమస్య? పరిష్కార మార్గం చెప్పండి. అంగంలో కురుపులు యూజువల్గా హెర్పిస్ అనే ఒక వ్యాధిలో వస్తుంటాయి. టార్చ్ అనే ఒక గ్రూప్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయి. టాక్సోప్లాస్మా, రూబెల్లా, సైటోమెగాలో వైరస్, హెర్పిస్, ఇవన్నీ కలిపి వీటిని టార్చ్ గ్రూప్ ఆఫ్ వైరసెస్ అంటారు. ఈ వైరసెస్ ఉన్నప్పుడు చిన్న చిన్న కురుపులాగా వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. వీటిని క్రాప్స్ అంటూ ఉంటారు. దీనికి పార్ట్నర్స్ ఇద్దరు కూడా 2 months ట్రీట్మెంట్ ఉంటుంది. అలా తీసుకోకపోతే ఒక్కొక్కసారి వాళ్ళకు అబార్షన్లు అవ్వడము, పూర్తి నెల నిండక ముందే ప్రెగ్నెన్సీ లాస్, లేదా గర్భం వస్తుంది కానీ లోపల బేబీకి హార్ట్ పల్సేషన్స్ లేకుండా ఉండడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కనుక ఇది మరీ సీరియస్ హెచ్ఐవి లాంటిది కాదు, కానీ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, చర్మం వెనక్కి లాగినప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది, దీనికి పరిష్కార మార్గం? సామాన్యంగా అంగం మెత్తగా ఉన్నప్పుడు చర్మం వెనక్కి లాగితే ఏమీ నొప్పి ఉండదు. కానీ ఎరెక్టెడ్ పెనిస్ హార్డ్గా రిజిడ్గా ఉన్నప్పుడు, దాన్ని వెనక్కి అన్నప్పుడు ఒక్కొక్కసారి అది నొప్పి ఇవ్వచ్చు. యూజువల్గా కొంచెం తడి చేసి నీళ్ళ తడితో వెనక్కి అనడం చాలా సులువు. లేదా ఆయిల్ కానీ లూబ్రికెంట్ కానీ ఆయింట్మెంట్ పెట్టుకొని అని ట్రై చేయొచ్చు. అప్పుడు నొప్పి తక్కువ ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే, భగవంతుని సృష్టిలో చిన్నపాటి ఓపెనింగ్ ఉంటుంది, స్కిన్ ఓపెనింగ్. అది మరీ చిన్నగా అయిపోతే దాన్ని ఫైమోసిస్ అంటాం. అసలు ఓపెనే కాదు, అది పూర్తిగా వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందరికి రాకుండా వాచిపోతూ ఉంటుంది. ముఖ్యంగా సెక్స్ చేసిన తర్వాత దాన్ని పారాఫైమోసిస్ అంటాం. సో ఈ స్కిన్ ఓపెనింగ్ కొంచెం చిన్న రంధ్రంగా ఉన్నప్పుడు వెనక్కి అన్నప్పుడు పెయిన్ వస్తుంటుంది. కానీ రోజు రెగ్యులర్గా స్నానం చేసినప్పుడు దాన్ని వెనక్కి కడుక్కుంటే దానికి ఈ ప్రమాదాలు, ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. ముఖ్యంగా గ్లాన్స్ పెనిస్ను సోప్తో కానీ డెటాల్తో కానీ కడగకూడదు. భగవంతుడు ఆ సెన్సిటివ్ ఏరియా కనుక దానికి ఒక కవర్ ఇచ్చారు. ఇప్పుడు కళ్ళకు సెన్సిటివ్ కనుక మనకు ఐలిడ్స్ అనే ఒక కవర్ ఉంది. నాలుక సెన్సిటివ్ కనుక దానికి మౌత్ అనే ఒక కవర్ ఉంది. ఈ పెనిస్కు టిప్పులో దాన్ని గ్లాన్స్ అంటాం, అది రెడ్గా ఉంటుంది. యూజువల్గా పెనిస్ బ్లాక్ కలర్లో కనబడ్డా అక్కడ మాత్రం రెడ్గా ఉంటుంది. ఆ రెడ్గా ఉన్న ఏరియాను సోప్స్, కెమికల్స్ పెట్టి రోజు కడగకూడదు. ఇప్పుడు నాలుక కూడా ఎర్రగా ఉంటుంది. నాలుకకు మనం సోప్తో కడగం కదా, ఇక్కడ కూడా ఎర్రగా ఉన్న ఏరియాను సోప్తో కడగకూడదు.